తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల సమీపంలోని నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. చదువు పేరుతో వేధింపులు భరించలేక 3వ అంతస్తు నుంచి దూకాడు మహిదర్ రెడ్డి అనే విద్యార్థి. మహిదర్ రెడ్డి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. మహిదర్ రెడ్డి తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అన్నమయ్య జిల్లా కలికిరికి చెందిన మహిదర్ రెడ్డి చంద్రగిరి అగరాల నారాయణ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం మహిదర్ రెడ్డి పరిస్థితి? ఏం చెప్తున్నారు డాక్టర్లు? ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా విద్యార్థులు ఈ రకమైన చర్యలకు పాల్పడ్డా ప్రధానంగా రెండు విద్యా సంస్థల పేర్లే వినిపిస్తూ ఉంటాయి. నిజంగా దురదృష్టకరం. ఏంటి మీ దగ్గర వినిపుడు చెప్పండి. మరి తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో అగరాల సమీపంలో ఉన్నటువంటి ఒక నారాయణ జూనియర్ కాలేజీలో 3వ అంతస్తు నుంచి మహిదర్ రెడ్డి అనేటువంటి విద్యార్థి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడి నుంచి 3వ అంతస్తు నుంచి దూకడంతో అతను ప్రాణ పరిస్థితిలో ప్రస్తుతం తిరుపతి సమీపంలో ఉన్నటువంటి కరకంబాడి వద్ద అమర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. చదువుల పేరుతో వేధింపులు గురి చేయడంతో 6 మంది విద్యార్థులు అర్ధరాత్రి కాలేజీ 3వ అంతస్తు పైనుంచి దూకేందుకు యత్నించారు. వీరిలో మొదటగా దూకినటువంటి మహిదర్ రెడ్డి పైనుంచి దూకడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతులు కాళ్ళు కూడా విరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ యొక్క అమరా హాస్పిటల్లో, తిరుపతి సమీపంలో ఉన్నటువంటి అమరా హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకైతే సమాచారం అందించారు. అన్నమయ్య జిల్లా కలికిరి మండలానికి సంబంధించినటువంటి మహిదర్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అమరా హాస్పిటల్ వద్ద వాళ్ళ కొడుకు పరిస్థితి తీవ్రంగా ఉండడంతో, సీరియస్ ఉండడంతో కన్నీరు మున్నీరు అవుతూ ఉన్నారు. యాజమాన్యం ఏం చెప్తోంది? ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నారాయణ కాలేజీ ఏమాత్రం స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించి వారిపైన విద్యార్థి సంఘాలు కూడా ఈ యొక్క కళాశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కళాశాల ఫీజుల పేరుతో ఓవైపు దోపిడీ చేస్తూనే మరోవైపు చదువుల పేరుతో మానసిక ఒత్తిడి గురి చేయడం పట్ల విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తరచూ నారాయణ కాలేజీలో జరుగుతుండడం పట్ల విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతూ ఉన్నాయి.